హాయ్ అండి. అందరికీ నమస్తే. షట్ డౌన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మరలా సెక్షన్ స్టార్టింగ్ చేసే ముందు ఆ దేవుని పూజ చేసుకొని మొదలుపెట్టడం మా యొక్క సాంప్రదాయం. ఈ 2025 మా కంపెనీ యొక్క పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొస్తుందని, మా అందరి మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని చాలా బలంగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పూజ ఇంత చక్కగా జరిగిందంటే దానికి కారణం కరుణ సార్, మూర్తి సార్, రాంబాబు సార్, అలానే ప్లేవ్ సార్, సింతావడ్ సార్, ప్రతి ఒక్కరూ కూడా ముందుగానే పూజా సామాగ్రిని సమకూర్చుకొని పంతులు గారిని పిలిచి చాలా అంటే చాలా చక్కగా పూజ జరిగేటట్టు చేశారు. సో ఆ ఆవరణం అంతా కూడా, ఆ పూజా వాతావరణం అంతా కూడా చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండిపోయింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరు మనసుల్లో చాలా ప్రత్యేక స్థానాన్ని పొందుతుందని చాలా బలంగా నమ్ముతున్నారు ప్రతి ఒక్కరూ కూడా. అలానే మా పూజకి స్పెషల్ గెస్ట్గా వచ్చిన మా అప్పలనాయుడు సార్ ఏంటో తెలీదు, ఆయన రావడంతో ఇంకా కొంచెం పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగా పెరిగింది. అలానే ఈ సంవత్సరం క్రికెట్ మ్యాచ్లో కూడా ఆయన మా టీంలో ఉండడం, మేము కప్పు గెలిచాం. అలానే ఈరోజు కూడా ఆయన మా పూజలో అటెండ్ అయ్యారంటే ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కొడుతున్నాం అనే నమ్మకం మా అందరిలో చాలా బలంగా నిండిపోయింది. పంతులు గారు కూడా మా అందరి యొక్క గోత్రనామాలు చదువుతూ చాలా చక్కగా పూజ చేయడం జరిగింది. रामबाबू नाम नागल गणेश गिरीश नाम साहब नागल चालेल गंगाराव नाम साहब नचारगंड नाम नचारगंड क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य सिद्ध्यर्थम अस्मिन् मत्स्य व्यापार स्थले महाकाली महालक्ष्मी त्रिशक्ति स्वरूपिणी दुर्गा పరమేశ్వరి. ఇప్పుడు మీరు చూస్తున్న మా బాస్ ప్లేవ్ సార్ పేరుకే ఫారినర్, కానీ సాంప్రదాయాల్లో తెలుగు వాళ్ళనే తలదన్నేలా చాలా చక్కగా, చాలా సాంప్రదాయంగా, చాలా వినయంగా, ఎంత చక్కగా చూడండి వాళ్ళిద్దరూ ఎంత బాగా పూజ చేస్తున్నారు. అక్కడ మీరు చూసినట్లయితే మా వాళ్ళందరూ కూడా ఒకే నామస్మరణతో చాలా భక్తితో పూజ చేస్తున్నారు. దేవుడా మా కంపెనీ బాగుండాలి, మేం బాగుండాలి, మా దగ్గర నుంచి తీసుకెళ్లే ప్రతి ఒక్క రైతు కూడా చాలా బాగుండాలి అనే చాలా నిష్ఠతో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ పూజా కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి ప్రతి ఒక్క ఇన్ఛార్జు కూడా తనదైన మంచి మనస్సుతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని దేవుడా ఈ పూజ ద్వారా మా అందరికీ మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో వేడుకోవడం జరిగింది.
నేను కోరుకునేది ఒక్కటే, దేవుడా నేను బాగుండాలి, నా చుట్టూ ఉండేవారు బాగుండాలి, అనే నలుగురు మనుషులు కాకుండా బయట ఒక నలుగురిని సంపాదించుకోవాలి అనే దీనితో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని, అలాగే ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని కాకుండా అందరం యూనిటీగా ఉండి కంపెనీ ముందుకు తీసుకెళ్ళడానికి అందరం ప్రధాన పాత్ర వహించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. దేవుడా, మేమంతా ఒకటే కోరుకుంటూ మేము మరలా సిపిఎఫ్ ఎంప్లాయ్ అని గర్వంగా చెప్పుకునే రోజు అతి త్వరలోనే మా ముందుకు తీసుకొస్తారని మనసారా వేడుకుంటున్నాం. ఏంటో తెలియదు, పూజ జరిగినంత క్షణం కూడా ఏదో ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్, మనం ఏదో సాధిస్తున్నాం, మళ్ళీ మనం ఫస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, మళ్ళీ మన కంపెనీకి తిరగలేని పేరు మళ్ళీ వస్తుంది అని చెప్పి ఏదో ఒక తెలియని పాజిటివ్ వైబ్ అనేది మనసులో కలిగింది. పూజ చేసిన మంత్ర పుష్పాన్ని దేవుని పాదాల దగ్గర సమర్పిస్తే అందరికీ మంచి జరుగుతుందని మా యొక్క బలమైన నమ్మకం. మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, మాకు విద్య నేర్పిన గురువులు, మాకు అన్నం పెట్టిన కంపెనీ, మమ్మల్నే నమ్ముకుని వచ్చిన భార్య పిల్లలు, అలా మన కష్టంలోనూ సుఖంలోనూ తోడు ఉండే స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీలతో హ్యాపీగా ఉండేటట్టు దీవించు తండ్రి. నర్సరీ టీంకి ఆ దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే మా కరుణా సార్. ఆయన మమ్మల్ని ఎప్పుడూ కూడా చాలా చిన్న పిల్లల్లానే ట్రీట్ చేస్తారు. మా లీవ్స్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. మేబీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పని చేయించడం ఎలా అనే విషయంలో మనం ఈయన ఆదర్శంగా తీసుకోవచ్చు. సో అలాంటి వ్యక్తిని మాకు ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు ఆ దేవుడికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. సీరియస్ సార్, ఒక 200 వేస్తారు అనుకున్నాను. పూజ అంతా బాగా జరిగినప్పటికీ ఏదో ఒక చిన్న వెల్తి కనిపించింది. అదే సురేష్ సార్. ఆయన మిస్ అయ్యారు. సో ఆయన వచ్చుంటే ఈ పూజకు మరి కొంచెం కలరింగ్ వచ్చేది. చివరిగా మా వాళ్ళంతా ఎదురు చూసే సందర్భం రానే వచ్చింది. అదేంటో కాదండి, లడ్డూ ప్రసాదం. సో మా వాళ్ళందరూ పూజ చేస్తున్నప్పటికీ కూడా ఆ లడ్డూలు ఎప్పుడు ఇస్తారని కూడా ఆలోచనలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అందులో నేను కూడా ఒక మెంబర్నే కాబట్టి. సో ఎక్కడ వీడియో తీస్తూ నన్ను ఆ పంతులు గారు మర్చిపోతారేమో లడ్డు ఎవరని నేను లడ్డూ దుక్కే చూస్తున్నాను. సో ఫైనల్గా లడ్డూ తీసుకున్నాను. పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. నిజంగానే అందరూ పాల్గొని ఆ పూజని చాలా బాగా జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా మనం ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. అలానే మా సేఫ్టీ ఆఫీసర్, అలాగే మా హెచ్ఆర్ సార్, మా ప్రొడక్షన్ టీం ఇంకా ముందుకు వెళ్ళాలని పూజలో ఒక భాగమై వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.